అమ్మ చాలా చక్కగా దిష్టికి సంబంధించి మాట్లాడారు గత వీడియోలో. చాలా మంచి స్పందనొస్తుంది. ఇక ముఖ్యంగా అమ్మాయిలకి, ప్రతి ఒక్కళ్ళకి, ఆడవాళ్ళకి నెలసరికి సంబంధించి కొన్ని సమస్యలుంటాయి. అసలు నెలసరిలో ఎప్పుడు స్నానం చేయాలి? మనం నెలసరి స్టార్ట్ కాగానే స్నానం చేయాలంటారా? లేదా అయిపోగానే స్నానం చేయాలంటారా? ఆ టైంలో అసలు ఎలాంటి బొట్లు పెట్టుకోవాలి? ఏ విధంగా ఉండాలి? ఒక అమ్మాయి లేదా ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలంటారు ఆ టైంలో ఆ 5 రోజులు చెప్పండి? ఈ రోజులలో కాలేజీలకు స్కూళ్ళకు పోతుంటారు ఆ ఏజ్ లో ముఖ్యంగా పిల్లలు. కానీ వాళ్ళకి పాపం తెలియని వయస్సు అన్నమాట. తర్వాత ఇంకా చెప్తున్నారు, ఈ జంక్ ఫుడ్లు అవి ఇవి తినడం వల్ల కూడా కొంచెం తొందరగా అవుతున్నారు అంటున్నారు. అప్పుడు 15 ఏళ్ళు 14 ఏళ్లకు వచ్చేది, పాపం పిల్లలకు తెలియడం లేదు. ఇప్పుడు 10, 11 ఏళ్లకే అవుతున్నారు. దాంతో వాళ్ళకు ఏం చేయాలి, ఎలా పెట్టుకోవాలని తెలియదు. కానీ పూర్వకాలం అయితే ఒక బట్ట వేసి వాళ్ళకు రెస్ట్ ఎక్కువ అవసరం అన్నమాట. కూర్చోబెట్టేవాళ్ళు. తర్వాత పసుపు సున్నం కలిపితే పారాణిలాగా తయారవుతుంది. ఆ పారాణిని చేతులకు పూసేసి 4 వైపులా కూడా వాళ్ళ బెడ్ ఏదైతే వేస్తారో బెడ్షీట్ దానికి రాస్తారు. తర్వాత గోడలకు కూడా పెడతారు. ఎరుపు రంగును చూసి అమ్మాయి బెదిరిపోకూడదు, భయపడిపోకూడదు అనేటువంటిది ఒక ఆచారం. తర్వాత కొబ్బరి కుడకలు, బెల్లము, కొంచెం వేడి కలిగించేటువంటి వస్తువులు, నడుముకు గట్టి ఉండాలి. తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి అమ్మాయి దీని మీద కడుపు మీద గోక్కున్నా చేసిన గీతలు ఎలా పడతాయో ఆ సమయంలో కూడా పిల్లలకు చెప్పాలి, అమ్మ ఎక్కడన్నా నీకు పల్చగా అవుతుంటది చర్మం, అందుకని అప్పుడు గోకుడు పెడితే మాత్రం గోకొద్దు అని చెప్పాలి. మెల్లగా రాసుకోవాలి తప్ప గోకుతే ఏమవుతుంది, దాని మీద అనుకోకుండా పులి గీతల్లాగా పెద్ద పెద్ద గీతలు పడుతుంటాయి. చాలా మంది పడతాయమ్మా, కాళ్ళకు పడతాయి. కొంతమంది పిల్లలు పాప లెగ్గింగ్లు అది వేసుకుంటారు, చూస్తుంటే చక్కగా వాళ్ళకి ఆ గీతలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తుంటారు. తర్వాత మొదటి రోజు పులగం పెట్టాలి, రెండో రోజు పాయసం పెట్టాలి, ఇట్లా పీట మీద పాయసం అని. ఆ పిల్లను బయటకు వెళ్లకుండా, ఎందుకంటే గాలి ధూళి ఏదైనా సోకుతుంది అని చెప్పేసి అంటారు. ఈ రోజులలో తొందరగా కాగానే తెల్లవారి స్నానం చేసి పంపిస్తున్నారు. అలా పంపించకూడదు. దీంట్లో చక్కటి సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నది. మన వాళ్ళు ఎందుకు రెస్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటే, ఆ లోపల ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది. మనకు ముక్కులోంచి రక్తం పడుతుంది అనుకోండి వేడికి వచ్చి, అప్పుడు ఏం చేస్తారు పెద్దవాళ్ళు, అయ్యో ముక్కులోంచి రక్తం వస్తుందని తల మీద నీళ్లు పెట్టి కొడుతుంటారు, మాడు మీద కొడతారు. కొట్టగానే బ్లడ్ వెంటనే ఆగిపోతుంది. మీరు స్నానం చేశారనుకోండి, మొదటి రోజు స్నానం చేయించి రెండో రోజు చేయిస్తే ఆ అమ్మాయికి వెళ్ళిపోయేటువంటి ఆ చెడు బ్లడ్ వెళ్ళిపోదు, బయటకు రక్తం వెళ్ళిపోదు. వెళ్ళిపోక లోపల క్లాట్ అయ్యి పీసెస్ అయ్యి ఆ అమ్మాయికి మళ్ళీ అయినప్పుడు ఆ కడుపులో నొప్పి అలా వస్తుంటది. అందుకని 3 రోజులు పూర్తిగా అమ్మాయికి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఆ వెళ్ళిపోయేటువంటి ఇంప్యూర్ బ్లడ్ అంతా వెళ్ళిపోవాలి. 4వ రోజు పొద్దున్న లేసిన తర్వాత ఆమెకు తల స్నానం చేయించాలి. అప్పుడు ఎందుకంటే 4వ రోజు వరకు తగ్గుతుంది బ్లీడింగ్, కాబట్టి అప్పుడు తల మీద నీళ్లు పోస్తే ఏం కాదు. చాలా మంది ఈ రోజు చేసేటువంటి తప్పు పని ఏంటంటే, మొదట అట్లా అయ్యి కాగానే అనుమానం రాగానే వెళ్ళి స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తే పర్వాలేదు, తల స్నానం చేయకూడదు. తల స్నానం చేయడం ఎందుకంటే ఇంట్లో ఉన్న ఏదైనా తగులుతామేమో, ముట్టుకుంటాం, దేవుడివి అవి ఉంటాయని భయానికి చేసేస్తున్నారు, పెద్ద చిన్న అందరు చేస్తున్నారు. కానీ అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇంకొకటి ఏమడిగారు, బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది వాళ్ళ ఇలాచారాలను బట్టి ఉంటుందమ్మా. బొట్టు అన్నది ఏం లేదు, మామూలుగానే పెట్టుకుంటారు, మామూలుగానే తయారవుతారు. కానీ అక్కడికి ఆడవాళ్లే రావడం, ఆ అమ్మాయికి బెల్లము కుడక పెట్టడం, తర్వాత అమ్మాయితో మాట్లాడడం, కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, కౌన్సిలింగ్ ఇచ్చేట్టు ఉంటాయి. మగవాళ్ళ ముందర, పిల్లల ముందర, అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు ఎవరు తిరుగుతుంటారు. కానీ అమ్మాయిని సెపరేట్ గదిలోనే కూర్చోబెడతారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆమెకు కాపుగా కూడా ఉంటారు. తర్వాత చెప్తుంటారు, ఇలాంటి విషయాలమ్మా, గోక్కోవడం వద్దు, దాని మీద గీతలు పడతాయి, చేస్తాయి, జాగ్రత్తగా ఉండు, పుల్లలు తెంచకూడదు, ఇలాంటివి కూడా చెప్తారు కదమ్మా. నేను విన్నాను, అది కూడా నిజమంటారా? పుల్లలది అదే అంటే ఫస్ట్ వెరీ స్టార్టింగ్ లో ఫస్ట్ అయినప్పుడు చాప మీద అలా కూర్చోబెడతారు కదా, ఆ చాపది తీయటం, పుల్లలు తుంచకూడదు అని. అంటే ఖాళీగా కూర్చుంటుంది కాబట్టి అమ్మాయికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకని ఏది చెయ్యకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పేసి చెప్తుంటారు. మనకు సీత సమర్థ, రుక్మిణిది, స్త్రీల జానపద గీతాలు అని చెప్పేసి అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. దాంట్లో అవన్నీ ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అని చెప్పేసి దాంట్లో రాసున్నది. కానీ అవన్నీ చదువుకున్న వాళ్ళు చదివి పిల్లలకు చెప్పాలి. వాళ్ళకి చదువుకునే ఓపిక ఉండదు, వాళ్ళ పిల్లలు కూడా చెప్పారు. అందుకని అమ్మమ్మలు, నాయనమ్మలు, ఆచారం తెలిసిన వాళ్ళు స్నానం చేయొద్దమ్మా, అప్పుడే స్నానం చేయొద్దు, మళ్ళీ 4వ రోజు వచ్చిన తర్వాత ఒక చాకలామని పిలిపించి గోళ్లు తీయించేసి శుభ్రంగా అమ్మాయి చేత గట్టి నూనె పెట్టి స్నానం చేయించేసి పంపిస్తారు. తర్వాత నడుం మీద వేప కొమ్మలు, తర్వాత వావిలాకు,
అవి కలిపిన వేడి వేడి నీళ్లు కూడా నడుము మీద పోస్తారు. నడుము గట్టిగా ఉండాలి అమ్మాయికి, ఎందుకంటే సంతానోత్పత్తి ముందు ముందు చేస్తుంది కాబట్టి గట్టిగా ఉండాలి కాబట్టి ఆ నీళ్లు పోస్తుంటారు. వేపాకు నీళ్లు తప్పకుండా అమ్మాయికి పోయడం, పసుపు నూనె కలిపినటువంటి దాన్ని ఒంటికి రాయడం, కళ వస్తుంది. ఆ అమ్మాయి కూడా 16 సంవత్సరం పందిపిల్ల కూడా అందంగా కనిపిస్తుంది అంటారు. అందుకని 16 ఏళ్లకు ఆ అమ్మాయికి ఈ విధంగా స్నానాలు చేయడం వల్ల అందరి దృష్టి పడేటట్టు ఉంటుంది, అందంగా కూడా తయారవుతుంది. బొట్టు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ఆచారం. కొంతమంది అసలు పెట్టుకోరు, కొంతమంది చిన్న చుక్కలాగా పెట్టుకుంటారు. అది ఎక్కువగా అలంకరించుకోవడం అలా చేసుకోకూడదు. సో అదండి, మామూలుగా ఇది కూడా చాలా మందికి, ముఖ్యంగా అమ్మలకి తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వీడియోస్ చూపించండి. తప్పకుండా వాళ్ళు కొన్ని సంప్రదాయాలు పాటించే అవకాశం ఉంటుంది. మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.